స్వామి నీకు నేను నా సమస్త మీతోను పడని యేసు స్వామి నీకు నేను నా సమస్త మీతోను నీ సన్నిధి
ప్రార్థిద్దాము. మహాగరుడ, కృపగల తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో నాయన ఈ రాత్రి ఈ రీతిగా ప్రభువా మేమందరము చిన్న మండగా కూడి నీ వాక్యమును ధ్యానం చేసుకొచ్చుండగా అల్పుడైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకున్నది. ఎన్నిక లేని నన్ను నాయన నీ సన్నిధిలో నిలబెట్టారు, స్తోత్రాలు. ఈ వాక్కులు తండ్రి మేమి నాయన కనుక తండ్రి నా నోటిని మీ బోరగా వాడుకొని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నాయన మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేసుకోవాలి. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో ఈ 2021వ సంవత్సరంలో ఈ లెంట్ సీజన్లో ఈ రీతిగా ఇక్కడ రావడం అనేది దేవుడు నడిపి రాత్రి ప్రార్థన చేశారు. 2-2:30 ప్రార్థన చేస్తే మొన్న నేనే ఫోన్ చేశాను భాష గారికి, ఎలా ఉన్నావు ఏంటి, ట్రైన్లో ఉన్నాను అన్నాడు. కాదు, నువ్వు ఒకరోజు రా అన్నాడు. సరే వస్తాను బాగా, రేపేరా అన్నాడు. అంటే రేపు కాదులే, ఫ్రైడే వస్తాను, శుక్రవారం వస్తానని. సరే రా. దేవుని యొక్క కృపలో రాత్రి ప్రార్థన చేశాను. నా పర్సనల్ ప్రేయర్లో మళ్ళీ ఉదయం ప్రార్థన చేశాను. ప్రభువా, పలుసులపాటు సంఘానికి వెళ్ళమంటావా? నీవు నడిపించకపోతే నేను వెళ్ళలేదయ్యా. నీ చిత్తం లేకపోతే నేను వెళ్ళలేదయ్యా. నీ చిత్తాన్ని బయలుపరచయ్యా అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచాడు. ప్రార్థన చేశాను. ఆమె నన్ను కళ్ళు తెరవగానే మన పాస్టర్ ఫోన్ చేశాడు. బావంటే సాయంకాలం నువ్వు గట్టి పెద్దల కడరా అన్నాడు. అవును, ఇప్పుడే మీ సంఘాన్ని గురించి, నీ ఇన్విటేషన్ గురించి ప్రార్థన చేశాను. దేవుడు ఇష్టపడ్డాడు, ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. అందుకే నేను కంపల్సరీ వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని యొక్క కృపలో దేవుని ఆత్మ చేత నడిపించబడేటప్పుడు ఆ సంఘం ప్రార్థనలో ఎదిగిన సంఘం అయితే, ఆ సేవకుడు ప్రార్థనలో ఎదిగినటువంటి సేవకుడైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి సేవకునికి దేవుడు బయలుపరుస్తాడు. నా అనుభవం అది, నా అనుభవం నేను చెబుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథంలో ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారు నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఈ ఇరువురు బైబిల్లో
నిన్ను గట్టిగా స్థిరముగా పట్టుకొని నీ యందు విశ్వాసం ఉంచిన వాడు అని రాయబడింది అన్నమాట. ఎవరి మనసు నీ మీద అనుకున్నో అని మన తెలుగు బైబిల్లో ఉంటే, హీబ్రూ బైబిల్లో ఎవరైతే నిన్ను గట్టిగా పట్టుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు ఉంటాడో, నీ యందు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పూర్ణశాంతి గలవానిగా నీవు చేస్తావయ్యా. ఏంటి మనం చూస్తే లోకంలో అనేకమైన తుఫానులు వస్తాయి, అలజడులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎన్నో లేనివి, ఒక్కొక్కసారి భోజనానికి లేని పరిస్థితులు, లేదా రకరకాలైనటువంటి సమస్యలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఇలా వస్తూ ఉంటాయి. ఈ భారీ తుఫానులన్నిటిని కూడా సముద్రం ఏం చేసి తలలు పొంగుతూ ఉంటాయి కదా. ఇలాంటి సముద్ర పొంగు వంటి సమస్యలు, ఇలాంటివి అనేకం వచ్చినప్పుడు మనం అక్కడ స్థిరత్వము కలిగి ఉండాలి. స్థిరులై ఉండడం. ఒక సీన్లో నేను చూశాను. ఒక బుక్ మీద ఒక బొమ్మ వేసి, ఏం బొమ్మ వేసి ఉందంటే, సముద్రం అన్న అలలు వస్తూ ఉన్నాయి. ఈ అలల మధ్య ఒక రాయి, బండరాయి, కొండరాయి అన్నమాట. దాని మీద ఒక శిలువ. ఆ శిలువని చేతులు గట్టిగా కౌగిలించుకుని ఒక పాపం. ఈ అలలు వచ్చి ఆ రాయి మీద కొడతా ఉంటే ఈ అమ్మాయి ఆ అలలతో అక్కడికి అటు వెళ్తుంది, అట్లా ఎట్లా పడుతుంది, కానీ చేతులతో మాత్రం గట్టిగా ఆ శిలువను అలా పాటించుకొని ఉందన్నమాట. కౌగిలించుకొని గట్టిగా పట్టుకోను. ఎందుకంటే గలతీ సంఘానికి రాస్తూ చదువుతూ కానీ అక్కడ 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు ఆత్మలో ప్రారంభించిన దానిని శరీరంతో ముగించొద్దు అంటాడు. ఆత్మలో ప్రారంభించినటువంటి దానిని శరీరము కంటే దేవుని ఆత్మ ముందుకొని, దేవుని ఆత్మలో విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి మీ జీవితాన్ని ఆరిపోయినటువంటిది దేహాలతో, లేదా ఆరిపోయినటువంటి విశ్వాస జీవితంతో, ఆత్మ ఆరిపోయినటువంటి జీవితంతో మీరు ముగించొద్దు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తాం. ప్రతికూల పరిస్థితుల్లో పిల్లలు పెట్టిన తర్వాత నోటికి వాటిని కరుచుకునేది కదా. ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళేటప్పుడు దాని పిల్లల్ని ఏం చేసింది, నోటికి కలుసుకొని ఎంత దూరమైన పరిగెత్తింది, బహు ఊపుగా కదా, చాలా ఫాస్ట్గా పరిగెత్తింది, వేగంగా పరిగెత్తింది. కోతి పిల్లలు చూడండి, అస్సలు కోతి ఆ చెట్టు మీదకి, చెట్టు మీదకి, ఇంటి మీద దూకినా కానీ పిల్ల కోతి మాత్రం తల్లి కోతి నుండి విడిపోతా అన్నమాట, పడిపోదు. దేవుని సన్నిధిలో విశ్వాసి కూడా ఉండవలసిన జీవితం అది. ఎప్పుడు ఎవరు ఏం చెబితే అదేమిటో, లేకపోతే అంతేలే, ఆ దేవుడు ఆలస్యం చేస్తాడులే, అది అంతేలే, ఇది ఇంతేలే అని అనుకొని మన విశ్వాస జీవితంలో సన్నగిల్లకూడదు ప్రీతి అంటట్లా. అందుకనే ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, దేవుని మాటలు మనం గమనించి చూసినట్లయితే, మనము దేవుడిని పట్టుకున్నప్పుడు
మనము దేవుని మీద ఆధారపడినప్పుడు వారి మనసు అంతా స్థిరపడిందని 112వ కీర్తనలో రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ దేవుని దగ్గర మనము స్థిరులమై ఉండాలంటే 4 విషయాలు మనం గ్రహించాలి. ఎన్ని విషయాలు? 4. వాటిలో మొదటిది ఏమిటంటే ప్రార్థనలో స్థిరులమై ఉండాలి. దేవులో ప్రార్థన యందు రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఎలా ఉండాలా? ఏ పట్టుదల? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిల్లి పట్టు చూసాం కదా, కోతి పట్టు చూసాం కదా, ఉడుం పట్టు కూడా అంతే. ఉడుం కూడా ఎరడి కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఆ ఉడుం మూతికి ఏం చేసేవాళ్ళంటే తేనె పూసేవాడు. దానికి తేనె అంటే ఇష్టం అన్నమాట. ఇక ఆ తేనెని నాకుంటా ఇంకా ముందుందలే అనుకుంటా వెళ్ళిపోయి దాని తోకకేమో తాడు పెట్టేవాళ్ళు. ఇక అది పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనిషి పోకుండా వెళ్ళేవాడు అన్నమాట. దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండేటప్పుడు 2 మనస్తత్వాల ధోరణి ఉండకూడదు. వెచ్చగా ఉండాలి కానీ నిలువెచ్చగా ఉండకూడదు. వెచ్చగా ఉండాలి కానీ నిలువెచ్చని జీవితం. యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 8వ వచనంలో, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. స్థిరత్వం లేనటువంటి విశ్వాస జీవితం. ఏ మాత్రం కూడా సందేహంతో దేవుని దగ్గర ఉండకూడదు. సందేహంతో దేవుడు నడకూడదు. సందేహించువాడు ఎలాంటి వాడంట? గాలి చేత రేపబడి ఒక పట్టులా ఉండిపోతాడంట. ఎగిరిపడు సముద్ర తరంగమున పోలి ఉన్నాడు అని మాట్లాడతాడు. సందేహం మన జీవితాల్లో ఉండకూడదు. ప్రార్థనలో స్థిరులమై మనం ఉండకపోతే మనకు వచ్చే సమస్యలు ఉన్నాయి, వాటిని మనం జయించలేదు దేవుని బిడ్డ. ప్రార్థనలో ఎప్పుడైతే మనము స్థిరులమై ఉంటామో అప్పుడే మనము గొప్ప కార్యములను చూడగలం. చాలా మంది శక్తికి మించిన కదా ఆశపడతాం కదా, డెవలప్ అవ్వాలని, అభివృద్ధి చేద్దాం. మన శక్తికి మించిన భారాన్ని మనం కావాలని వేసుకొని ఎక్కడ ఏడుస్తాం? దేవుడి దగ్గర ఏడుస్తాం కదా. నీకు ముందు తెలీదా లెక్క? ముందు ఎక్కువ పొలం వేసుకునేటప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి తెలీదా? లేదు, ఒక వ్యాపారం చేయాలనుకోండి, నీ దగ్గర ఎంత ఉందో పెట్టుబడి నీకు తెలీదా? లేదు, నీ విశ్వాస జీవితంలో ఏ విషయాల గురించి నువ్వు దేవుని సన్నిధిలో సందేహించకుండా అడగాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించకపోతే ఎట్లా? సందేహం అనేటువంటిది దేవుని బిడ్డలారా విశ్వాసికి మంచిదిగా. యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, అన్న కూడా చంపబోతున్నాడు. వెళ్ళి పొద్దుపోయిన తర్వాత ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడంటే, నువ్వు నన్ను దీవించాలి. నీవు నన్ను దీవిస్తే కాదు కదా మళ్ళీ తిరిగి వచ్చే టైంలో అన్న చంపుతాడనేటువంటి భయంతో ఉన్నటువంటి యాకోబు అన్నకు భయపడి ప్రార్థన చేస్తూ దేవునితో పెనుగులాడటం మనం చూస్తాం. వెళ్ళేటప్పుడు ఏమన్నా నేను దీవిస్తే నా ఆశలంతా 10వ వర్తిస్తానని ఒప్పుకొని వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్న చంపుతాడు కాబట్టి భయపడినటువంటి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా,
నీవు ఆశీర్వదిస్తేనే కానీ నీవు నన్ను కాపాడితేనే కానీ నేను నిన్ను వదిలిపెడతానని చెప్పేసి దేవదూతని యాకోబు ఏం చేశాడు, గట్టిగా కౌగిలించుకొని ఆ కాలు వదలకుండా కౌగిలించుకుని, నువ్వు నన్ను దీవిస్తేనే నేను అంత దీవిస్తేనే నేను. మన విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటిది చాలా అద్భుతాన్ని చేస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథంలో ఆది క్రైస్తవ సంఘంలో ఆ మేడగదిలో జరిగినటువంటి ప్రార్థన అద్భుతం. పెంతెకోస్తు నా 40 రోజుల క్రితమేమో అక్కడ యేసు ప్రభుతో వాళ్ళు రొట్టె విరిచారు. ఆయన పునరుద్ధానుడై మళ్ళా ప్రత్యక్షమై 40 రోజులు వారితో మాట్లాడి వారిని స్థిరపరిచి ఆయన ఆరోహణుడైన తర్వాత ఆ పెంతెకోస్తు దినాన వారు అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని 4 విభాగింపబడి ఒక్కొక్కరిని అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దెబ్బతో వారి ప్రార్థనలకు గొప్ప జవాబు పొందుకున్నారు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాల్ యాగిచో అనేటువంటి పాస్టర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఉత్తర కొరియాలో ఆయన కొడుకు చనిపోతే ఆయన విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం. ఆ చనిపోయిన కొడుకు నా శవాన్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తానే, నా కొడుకు నువ్వు బ్రతికించాలి ప్రభు, బ్రతికించాలి. ఈ కొడుకు లేవాలి, చనిపోయినటువంటి కొడుకు లేవాలి, నిశాం చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు చనిపోయినటువంటి వాడు లేచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థనలో మనకి ఆసక్తి ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో మాట్లాడేటువంటి ఆసక్తి ఉండాలి. మన ఆసక్తి అంతా కూడా ఎక్కువ సమయం దేనికి ఇస్తున్నాం? పని చేసుకోవడానికి సరిపోతుంది కదా. వాస్తవమే, పగలంతా పని చేయాలి, కూలి పని చేసుకోవాలి, సాయంత్రం మరి ఇంటిని చక్కదిద్దుకోవాలి. బాగా అలసిపోయినటువంటి శరీరాలతో ఉంటాం కాబట్టి వెంటనే నిద్ర వచ్చేసింది. కానీ దేవుని యందు ఆసక్తి ఉండాలి. నాకు ఆసక్తి ఉన్నప్పుడు నిద్రపోయే టైముని నిద్రకి ఇచ్చేసేయచ్చు. దేవునితో గడిపే సమయం దేవునితో గడపచ్చు. పొలం మీద పని చేసుకునేటువంటి సమయం దానికే. 7 గంటలతో వెళ్తున్నారు, 1 గంటగా 12:30కే కలిగిస్తారు కదా. ఇప్పుడు మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. ఎందుకంటే నాకు కూడా పొలం పనికి వస్తూ ఉంటారు మనోడు. సిస్టమ్ మారిపోయింది. గతంలో ఉన్నంత పని అంత పడలేక ఇప్పుడు వచ్చేటువంటి ఈ రోజుల్లో అంత పడగట్లేదు. యంత్రాలు వచ్చేసినాయి, కోతలు వచ్చేస్తున్నాయి. ప్రజలు, మనుషులు ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే దేవునికి మనం ఇంకా దగ్గర అవ్వాలని అర్థం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆసక్తికరమైనటువంటి ప్రార్థనా జీవితం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు భక్తుడు చేసినటువంటి ప్రార్థన 10వ వచనంలో ముమ్మారు దేవుని సన్నిధిలో దానియేలు మోకరించి దేవుని చేసినటువంటి ప్రార్థన సింహాల గుహ లేదా సింహాల బోను ఎలా అయిపోయిందంటే, భక్తుడు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు సింహాలు సహితము ఆయనతో పాటు ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన గదిగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? ప్రతికూలమైన పరిస్థితులు. దేవాలయంలో కూర్చున్నాం, మంచి ఫ్యాన్లు ఉంటాయి కదా, ఎండ తెలియదు మనకి,
ఇంకా పాస్టర్ ఏసీ కూడా పెట్టిస్తాడు, మీరు అందరూ ఏసీ పెట్టిస్తాడంటే ఏసీ పెట్టిస్తాడు, ఇంకా గమ్మ నిద్రపోవచ్చు, ఇంకా హాయిగా ఉండిద్ది, ఇంకా హాయిగా ఉండిద్ది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం గొప్ప కాదు. మనం ప్రతికూల పరిస్థితులు ఏంటంటే అక్కడ ఒక చెట్టు కింద నుంచోవాల్సి వచ్చింది, లేదా ఒక చిన్న చెట్టు కింద నుంచోవాల్సి వచ్చింది, లేదా ఒక ఎండలో నిలబడాల్సి వచ్చింది, లేదో ఆ పరిస్థితులు ఇదంతా కూడా మనసుకు చికాకుగా చండాలంగా అనిపిస్తుంది. అయినను దేవునితో మనం గడిపేటువంటి ఆ సమయం లేదా ఆ ప్రార్థన, దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఆసక్తిగా, చాలా ఇష్టంగా, చాలా ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలి దేవునికి ప్రియమైన వాళ్ళ. అందుకనే మనం చూస్తున్నట్లయితే అక్కడ జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడమే కాదు, ఆయన ప్యాంటు చూస్తే ఇక్కడ పగిలిపోయి ఉండేది. ఆయన మోకాళ్ళు అంట ఒంటి మోకాళ్ళు దానికి ఎట్టుంటే అంత కూడా కదులు ఎట్టుంటుంది కదా, అలా ఉండేయంట ఆయన మోకాళ్ళు. అంతగా ఆ భక్తుడు ప్రార్థన చేసేటువంటి 10,000 విన్నపాల కంటే కూడా ఎక్కువ ఆయన దేవుని దగ్గర పొందుకున్నాడు, నెరవేర్చాడు. మనకి ఎన్ని విన్నపాలు చెప్పండి, మనకి ఎన్ని అయితే సరిపోతాయి అమ్మా? నాకైతే 3 చాలు, 3 ఒకళ్ళకైతే 1 చాలు కదా, డబ్బులుంటే చాలు. ప్రార్థన విన్నపం ఏంటది? అయ్యా నా ఆర్థిక స్థితిని మెరుగుపరచయ్యా, ఇది ఒక ప్రార్థన విన్నపం, అవునా కాదా? అది చాలు. కొంతమంది అవునయ్యా ఆస్తి కాదయ్యా, పిల్లలు బాగున్నారయ్యా, ఇంకొకటి విన్నపం. ఇంకొకళ్ళు అయితేనేమో ఆస్తి, పిల్లల పొజిషన్ బాగుండాలి, 3వది ఏంటంటే మంచి ఆరోగ్యం. 3 విన్నపాలు కదా, ఈ 3 ఉంటే చాలు, బతికేస్తాం మనం భూమి మీద. కానీ ఇక్కడ జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు మాత్రం 10,000 విన్నపాలు అడిగాడంట. 10,000 కంటే ఎక్కువగా దేవుడు అంట జీవితంలో నెరవేర్చాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు దేవుని బిడ్డ? ఏ పరిస్థితిని కూడా నీవు లెక్క చేయకూడదు. దేవుడితో గడిపేటప్పుడు, ప్రార్థన జీవితాన్ని జీవించేటప్పుడు, దేశ చట్టాలని దానిలో లెక్క చేయలేదు. ఆయన తోటి మంత్రి రాజు దగ్గర ఒకటి ప్రవేశపెట్టారు, ఒక శాసనం. ఏమని? రాజా, రాజ్యంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నాడు కదా, మొక్కకూడదు. కానీ దానియేలు మాత్రం దేనిని లెక్క చేయకుండా జీవము కలిగిన దేవునికి ముమ్మారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సీజన్ యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన విషయాన్ని నేను మొన్న ఊరికట్ట మనసులో అనుకున్న, ప్రార్థన చేసుకున్న తర్వాత ఏంటి ప్రభులో ఉన్న ప్రత్యేకత ఎంత అద్భుతం అనిపించింది. పాపిని మనం, భయంకరమైన పాపిని నేను. ఆ పాపమంతా కూడా ఇసుకలాగా తయారైందనుకోండి, ఆ పాపమంతా రాయిలాగా, లేకపోతే ఆ పాపమంతా మట్టిలాగా, కనీసం ఆ పాపమంతా నేలలాగా తయారైందనుకోండి, మొత్తం మనం ఏమా ఒక బకెట్ అయితే మోస్తాం, లేదో 1 లీటర్ అయితే మోయగలం. 2 బకెట్లు అంటే కొంచెం కష్టం మీద కాళ్ళు వేసుకొని కదా, కాళ్ళు వేసుకునేవాళ్ళు. ఇంతకుముందు ఆ కాళ్ళ మీద నాకు కొద్ది దూరం తీసుకెళ్ళి మనం గమనించి చూసినట్లయితే ఆ పాపం అంతా కూడా ఒక మనిషి పాపమే, నా పాపమే ఎంతుంటే, నా పాపమే నేను మొయ్యలేదు అంటుంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి పాపాలు ఆయన మోసాడంటే
ఆయనకి ఎంత ప్రేమ ఉంది దేవుడు, అంతగా మనల్ని ప్రేమించాడా? ఈ మురికోవడం మనం పాపులు, భయంకరమైనటువంటి పాపం. చావుకి మనం బదులైతే మన పక్షం ఆయన చనిపోవడం. ఇన్ని వేల లక్షల కోట్ల పాపుల యొక్క పాపములను ఆయన మోసాడే. ఆయన ప్రేమ ఎంత గొప్పది దేవుని బిడ్డ. మనం నవ్వుకుంటా కదా సంతోషంగా, కష్టం అనుకోకుండా శిలువను మోస్తూ ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, ఏడుస్తున్నటువంటి ప్రజలను చూసి, ఏడుస్తున్నటువంటి ఆయన వెంబడించినటువంటి వారిని చూసి, ఆయన చిన్నమ్మను చూసి తల్లిని చూశానంటాడు. అమ్మలారా, నా కోసం ఏడవద్దు, నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడుచుకోండి, మీ పిల్లల కోసం ఏడవద్దు, నా గురించి అయితే వద్దన్నాడు దేవుడు. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన. చివరి గడియలో మరణానికి ఆయన వెళుతూ ఉన్న సమయంలో కూడా మానవాళిని ప్రేమించి మనుషులను పాపము నుండి తప్పించడానికి, ఆ భారము నుండి తప్పించడానికి ప్రభువు మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత అద్భుతమైన ప్రేమ మాట్లాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో స్థిరమై ఉండాలి. రెండవది, ఆయన మాటలు వాక్యం మీద స్థిరమై, వాక్యం మీద స్థిరులమై ఉండాలి. మనం వాక్యములో, మాటలు, ఆయన వాక్కులో ఉన్నటువంటి స్థిరత్వము మన జీవితాల్లో ఉండాలి. దేవుని మాటకను మన మాటకి తేడా ఉంది. రోజు మనం మాట్లాడుకునే మాట, అమ్మా భార్య భర్తల పిల్లలతో, ఇరుపొరుగులతో మనం మాట్లాడుకుంటామే, ఈ మాటలు ఏమంటారంటే సంభాషణ. ఇదంతా ఈ మాటలు సంభాషణ. హీబ్రూలో ఏం రాసి ఉందంటే, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట అంట. అక్కడ చూస్తే దానికి ఇంగ్లీష్లో అర్థం ఏమని వస్తుందంటే ప్రామిస్ అని. ప్రామిస్ అంటే ప్రామిస్ కార్డు నువ్వు కూడా వస్తావా? జనవరి 1కి వ్యక్తి పాస్టర్ బేసిలేసి పెడతాడు. ఏంటయ్యే వాటిని ప్రామిస్ కార్డ్స్ కదా. ప్రామిస్ అంటే ఏంటంటే వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? నెరవేరే దాన్ని, అమ్మా ఎప్పటికైనా నెరవేరేది ఏంటి? వాగ్దానం. మనం మాట్లాడుకునేది ఏంటి? ఈ మాటలు జరిగిపోతా ఉంటాయి, ఏదైనా జరిగిపోతా ఉంటాయి. కానీ ఈ మాటల్లో జరిగిన వాటి గురించి, న్యాచురల్గా జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటామే. కానీ దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన మాట, ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏమో వాగ్దానం, ప్రామిస్. మన నోట నుండి మాట్లాడే మాటలేమో మన ఏంటంటే సంభాషణ. కాబట్టి దేవుని వాక్యం మీద మనము స్థిరత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాటల గురించి ప్రభు మాట్లాడుతున్నా, ఎవరైతే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎలాంటి వాడంట? బండ మీద తన ఇంటిని కట్టుకొనినా బుద్ధిమంతుని వలె ఉన్నాడు. ఎవడైతే ఈయన మాటలు వినడో వాటి చొప్పున చేయని ప్రతి వాడంట ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనినటువంటి బుద్ధిహీనుడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లేమో గాలివానలు కదా, తుఫాన్లు ఇవి వచ్చినా కానీ ఇల్లు మాత్రం కదలలేదంట. అయితే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు మాత్రం ఏమైంది? కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనములో, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటాడు. ఆ వాక్యమంతా చీకటి గల చోట్ల వెలుగుంచి దీపమై ఉన్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన మీకు మేలు.
దేని మీద? దేని మీద? వాక్యం మీద. వాక్యం ఎట్టుందంట? చీకటి గల చోట్లను వెలిగించేటువంటి దీపమై ఉన్నది అంటాడు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది భక్తుడు మాట్లాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటలు మనం గమనించి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నాడు, భూమి ఆకాశములు గతించును కానీ ఆయన మాట మాత్రం ఎన్నడూ కూడా గతించు. ఎందుకని? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానం చేసిన వాడు అంటాడు. మాట చెప్పినటువంటి ఫలానా వ్యక్తి నా మాటలో నేనేదో మామూలుగా మనిషి మాట్లాడతాడు, డబ్బులు అడుగుతాం. మా ఊళ్ళో ఆయన ఉన్నాడు, 1 కేజీ బంగారం కావాలి బాబాయ్, దాన్నే ఉన్నామా సాయంత్రం వచ్చి తీసుకుంటాడు. ఏంది 1 లక్ష రూపాయలు డబ్బు కావాలి బాబాయ్, దాన్నే ఉన్నామా మధ్యాహ్నం లేదు సాయంత్రం వచ్చి తీసుకో అంటే ఏంటి? సాయంత్రం వచ్చి తీసుకున్నాడంటే వాడు ఉతకేసాను అర్థం కదా. నమ్ముతామా మనం? వాడు డబ్బులు ఇచ్చిందా నమ్మం. అప్పటికి అనుకోండి ఆ వ్యక్తి మనకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మనకి నమ్మకం ఉండదు. ఎందుకని? మనిషి మాట నమ్మదగినటువంటిది కాదు. అందుకే అది సాధారణమైనటువంటి మాట. దేవుని మాట నమ్మదగినది కనుక ఇది వాగ్దానం అన్నమాట. ఇట్స్ ఏ ప్రామిస్. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరపుతుడు కాదు అంటాడు కదా. మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనుషుడు కాదు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, ఇదిగో ఆ వాక్యమును మీరు చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతి వలె ప్రకాశించాలంటాడు. దేవుని వాక్యము మనల్ని లోకంలో వెలుగై, ఆయన వాక్యము వెలుగై మనను నడిపించాలి. ఆయన వాక్యములోనే మనము జీవించాలి. మూడవది మనం చూస్తే విశ్వాసంలో స్థిరమై ఉండాలి. దేవుని బిడ్డ, విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం మనకి. ఎందుకంటే యోధా పత్రికలో మాట్లాడుతున్న మాటలు అవి, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి ప్రియులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విశ్వసించినటువంటి విశ్వాసం, దేవుని యందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి విశ్వాసము పరిశుద్ధమైనది. యేసు ప్రభు మనకి ఇచ్చిన పెద్ద కత్తి ఏదో తెలుసా? ఆయుధం ఏంటి? ఆయన నామం. యేసునామములో కదా, యేసునామములో మనము దేనినైనా చేయించగలం. అంత గొప్ప విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటానికి కనిపించడానికి రుజువు. హెబ్రీ పత్రికలో మాట్లాడతాడు. 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ అనేక మంది విశ్వాస వీరుల్ని 6-7 విశ్వాస వీరుల్ని మనం చూస్తాం. అద్భుతం, మహా అద్భుతం. మత్తయి సువార్తలో ఆ మొదటి అధ్యాయము చదవదు, కానీ నేను మన బైబిల్ స్టడీలో ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతూ ఉంటే 3 తరాలు కదా, 14 తరాలు ఒక బ్యాచ్, 14 తరాలు ఒక బ్యాచ్, 14 తరాలు ఒక బ్యాచ్ పెట్టి మొదటి తరంలో అబ్రహాం గురించి కదా, అబ్రహాం దగ్గర నుండి తీసుకొని వస్తే అక్కడ 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. లేదు, అక్కడ వేశ్యా జీవితాన్ని జీవించిన వ్యక్తి కూడా ఉంది లేదా, అక్కడ 2 భార్యలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ
అక్కడ మనం గమనించి చూస్తున్నట్లయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మానవుని జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను ఏం చేశాడట? ఆయన మానవుని జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేసి దేవుడు వారి హృదయాలను చూసినట్లుగా, వారి హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశారు. వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులు అన్నమాట. విశ్వాసపు వీరులైనటువంటి వారి ద్వారా ఆయన భూమి మీదకి రావడానికి, విశ్వాస వీరులైనటువంటి వారి గర్భముల గుండా ఆయన భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డట్లుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం అంతా గొప్పగా ఉండాలి. మన గమనించి చూసినట్లయితే రోమపత్రికలో ఉంటుంది, అబ్రహాము విశ్వాసం ద్వారా తన వృద్ధాప్యమందు బిడ్డను తీసుకున్నట్లుగా దేవుని దగ్గర నుండి మనం చూస్తా ఉన్నాం. మన గమనించి చూసినట్లయితే శారా జీవితంలో వృద్ధాప్యం వచ్చేసింది కదా. శారా జీవితంలో వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యములో కూడా ఆమె గర్భము ఉడికిపోయినటువంటి గర్భాన్ని దేవుడు మరలా తెరసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గతించినటువంటి ధైర్యాన్ని మళ్ళా తెచ్చుకున్నామే. దేవుడు వాగ్దానం చేయగానే ఆ 18వ అధ్యాయంలో 3 దేవదూతలు వస్తారు కదా. రాగానే అబ్రహాము ఆ సింధూర వనంలో అక్కడ ఆయన తన గుడారం మరి ప్రార్థన చేసుకొని కూర్చున్న సమయంలో దేవదూతలు రావడం, ఆయనేమో వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, మరి దేవునికి ఇచ్చిన మంచి ఆతిథ్యాన్ని బట్టి ఇదిగో ఈ కాలుష్యం మీద వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా, ఈ ఋతువు కల్లా కదా, ఈ ఋతువు కల్లా మీకు బిడ్డ వస్తాడని వాళ్ళు ప్రామిస్ చేయటం. మంచి హృదయముతో అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది మనది హార్ట్ఫుల్గా, అంటే హృదయపూర్వకమైనటువంటి బాధ్యతగా తెలిసినప్పుడు హృదయపూర్వకంగా మనం పెట్టాలి. దైవశక్తిని మనం ఇంటికి పిలిచినప్పుడు లేదు, హృదయపూర్వకంగా. ఎందుకంటే ఈ ప్రవక్తల గురించి ఒక లెసన్ ఉండదు. వెనకటి కాలంలో ప్రవక్తలో బలి కదా, అప్పుడు బలే కదమ్మా, బలే కదా, ప్రవక్త బలిచ్చేవాడు. ఈ ఆకుల మీద ప్రవక్త బలించిన తర్వాత ఏం చేసేవాడంటే ఈ యాజకులు దాన్ని కోసి దాన్ని కాల్చిన తీసేవాడు. బయటికి కాల్చిన తీసి దాన్ని పట్టుకొని ప్రవచనం చెప్పేవాడు. ఎందుకని? నువ్వు దేవునికి ఏ హృదయముతో తెచ్చావనేది దాన్ని పట్టుకుంటే తెలిసిందంట. అంటే ఏంటి? నువ్వు మంచిదాన్ని తెచ్చేవా, జబ్బును పడ్డదాన్ని తెచ్చేవా? నువ్వు జబ్బును పడిన దాన్ని తీసుకొని వస్తే ఆ కాల్యం పట్టుకుంటే వెనుక అట్లా పట్టుకుంటేనంట తెలిసిపోయేదంట. దేవుడు బయలుపరిచేవాడు. అంటే ఏంటంటే నీ హృదయము ఎలా ఉంది? మన హృదయము దేవుని యందు మన హృదయము మన విశ్వాసం చింపగల మనం గ్రహించాలి. దాన్ని బట్టి ప్రవచన, దాన్ని బట్టి ఆశీర్వాదం. దేవుని విషయంలో కూడా, దైవజనులు చేర్చుకునే విషయంలో కూడా మనం ఎలా ఉండాలా? ఇష్టంగా ఉండాలి. మనసు చాలా ఇష్టపూర్వకంగా ఉండాలి. మంచి మనసుతో మనం దేవుని వెంబడించాలి. మంచి హృదయంతో దేవుని వెంబడించాలి. ఆయన తలుసుకుంటే ఈ రాళ్ళతో ఆయన మహిమ పొందుతాడు, చెట్టులతో మహిమ పొందుతాడు, పెట్టలతో కదా, పశువులతో, ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తాయి. మనమే ఆయనకి ప్రార్థన చేయాలనే లే, కానీ మన బాధ్యత ఏమిటంటే ఆయన స్తుతి చేయాలి. ఆయన మనం సృజించుకున్న దేనికంటే ఆయన స్తుతి చేయాలి. చేయలేదనుకోండి, ఆయన మళ్ళా వస్తాడు.
దేంతో వస్తాడంట? అప్పుడేమో ప్రేమలో వచ్చాడు, ఆయన చనిపోయాడు కదా, ఆయనే తన రక్తాన్ని చిందించాడు. ఈసారి ఆయన వస్తా ఉంటే ఏమొస్తుందంట? దశలోని పత్రికలు అంటాడు, అగ్ని, ఈసారి అగ్నితో వస్తాడంట. అగ్ని ఏం చేసింది? మనుషుల్ని కాల్చి వేస్తుంది. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం చూసాం, సద్మా, ఆత్మా, షెబోయిము కదా, సొదమ, గొమర్రా, ఇవన్నీ కూడా ఒకే ఊరు, ఒకే రోడ్డు మీద ఉన్న ఊళ్ళు, 5 ఊళ్ళు ఉన్నాయి. మొత్తం తగలబడిపోయింది. సొదమ, గొమర్రాలే మనం చూస్తాం కానీ అవి కూడా ఆది కాండంలో చూస్తే 5 ఊళ్ళు తగలబడ్డాయి. తగలబట్టమే కాదు, ఇక మనుషులు ఆడ ఉండకుండా ఉప్పు వేరిపోయి దేవుని ఉగ్రత బలమైంది. దేవుని బిడ్డ, కాబట్టి మనము విశ్వాస విషయంలో స్థిరులమై ఉండాలి. 4వ విషయం ఏంటంటే దేవుని ఆత్మ విషయంలో మనము స్థిరులమై ఉండాలి. దేవుని ఆత్మ కలిగినటువంటి వారముగా పౌలు భక్తుడు మాట్లాడతాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. ఏమంటాడు? పరిశుద్ధాత్మయు దేవుని శక్తి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని నేను నమ్ముకొని మరి నేను మాట్లాడాను అని మాట్లాడతాను. అంటే ఏంటి? దేవుని కార్యాల గురించే నేను చెప్పానయ్యా. చాలా మంది మాట్లాడుతూ ఉంటే అలాగే నోరు తెలుసుకొని వినాలనిపించింది కదా. పెట్రోల్ ద్వారా మనం చూస్తాం, పెట్రోల్ దారులు వచ్చి మాటలు చెబుతూ ఉంటాడు. అలాగే చాలామంది అన్ని మతాల్లో బోధించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా టాక్టిక్స్గా మంచి మంచి మాటల వరవడితో వరవడితో మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓహో, పాస్టర్ మాట్లాడంటే జేబులో మూల ఉన్నటువంటి వెనక జేబులో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇస్తారు. పాంజీలు గారు కూడా టాక్టిక్స్ అయితే అన్నమాట. నా వచ్చాడు మాట్లాడంటే ఏమెత్తావయ్యా అంటాడు. ఎందుకంటే టాక్టిక్స్ అన్ని మతాల్లో ఉన్నారు. మందే కాదు, అన్ని మతాల్లో ఉన్నారు. వెనక పాకెట్లో కింద మడత పెట్టుకొని అది సీక్రెట్గా దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసేస్తారు. అంటే పౌలు భక్తుల్లో మాత్రం ఇదే. ఎందుకంటే ఆయన అక్కడ మనం చూస్తున్నట్లయితే శిష్యులు కూడా మాట్లాడాలంటే వాళ్ళ వల్ల కాదా, భయపడ్డారు. భయంకరంగా ప్రభుని వారు చంపడం కళ్ళారు చూశారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పురులయ్యారో, దేవుని శక్తితో నింపబడ్డారో, అప్పుడు వారు ధైర్యవంతులు. ఇదిగో పాపులైన మీరు, ఇదిగో క్రూరులైనటువంటి మీరు శిలువ వేశారే, అత్యంత కిరాతకంగా, దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా శిలువ వేసి చంపారే, ఆ యేసుని గురించి మేము ప్రకటిస్తా ఉన్నాము అని మాట్లాడతారు. దేవుని శక్తితో ఎప్పుడైతే ఆయన బలముతో, ఆయన ఆత్మతో మనం నింపబడతామో ఆ రోజు నీవు ధైర్యముగా దేవుని గురించి నీవు మరి ప్రకటించగలవు, మాట్లాడగలవు. నేను ఇదిగో నేను ఆయన భక్తురాలు. చాలాసార్లు మేము ఉన్నది ఫ్యాక్ట్ చెబుతున్నా. మేము బైక్లో కారులో వేసుకొని వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కూడా జరుగుతారు. నా ఉద్యోగం ఈ ఉద్యోగం అంటే బైక్ పక్కన పెట్టి అంటారు. నేను పాత్రి గారిని అంటే పో అంటారు. నేను చాలాసార్లు నా అనుభవం అది.
నేను అందుకే అబద్ధం ఆడను, సిగ్గుపడను. నేను పాదిరి గారిని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లే. ఒక ఆమె పోలీస్ స్టేషన్లో గొడవలు అయితే ఒక ఆమె ఒక తల్లి పెద్ద చెప్పింది, అమ్మాయి చదువుది, అయ్యో మేము ప్రార్థన సిఐ తండ్రిది, అయ్యా మేము సారు ప్రార్థనకి వెళ్తాం, మేము అబద్ధం ఆడమండి అనగానే ఆయన మొక్కలమ్మ నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా అన్నాడు. నేను ప్రార్థనకి వెళ్తానయ్యా, నేను అబద్ధం ఆడనయ్యా అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తితో మనం ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో మనము నింపబడినప్పుడు, యోహాను సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తాడు, ఇదిగో ఎప్పుడు కూడా మీతో ఉండడానికి నేను ఆదరణకర్తను మీ వద్దకు పంపుచూ ఉన్నానని మాట్లాడతాడు. లోకము ఇచ్చినట్లుగా కాదు, లోకము అనుగ్రహించినట్లుగా మాత్రం కాదు, నేను మీతో ఎల్లప్పుడూ ఉండులాగా నా ఆత్మ నేను మీ తోడుగా ఉంచుతూ ఉన్నా. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని శక్తి ఎప్పుడు వచ్చిందంటే, బాగా పెట్టదా తిని గురువు పెట్టి నిద్రపోతే, లేకపోతే సమయం వచ్చినప్పుడల్లా గుడ్డి దగ్గరికి వెళ్దాం, పేడ విసుగుదాం, పిడకలు చేసుకుందాం, లేకపోతే ఎదుటోళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఆసక్తిగా అంత ఆసక్తిగా మాట్లాడతాం, లేకపోతే ఆ టీవీ మా అమ్మాయి ఎంఎస్ చదువుతుంది. ఈ మధ్య నేను గమనిస్తున్నా, భోజనం చేసే టైంలో ఆ సీరియల్స్ వచ్చే ఛానల్ పెడుతుంది. పొద్దున వాళ్ళ అమ్మందిని అసలు పాస్ట్ గారి కూతురువేనా మొదలేసావా అనగానే, కాదులే అమ్మా ఊరికి ఇది అంతా 5 minutes చూద్దామన్నా. అంటే ఏంటి, కాలేజీ నుండి ఏముండదు అసలు దానికి ఆ ఛానల్ విని. ఎప్పుడైతే లాక్డౌన్ వీళ్ళు ఇంట్లో ఉండారో వైరస్ ఏం చేసింది, టీవీ వైరస్ తీసుకెళ్ళి ఇక ఆక్యుపై చేసుకున్నా అన్నమాట, పట్టేసింది. కాబట్టి మనము దేవునితో, దేవుని సన్నిధిలో ఆసక్తికరమైనటువంటి ప్రార్థనలో మనము ఉన్నప్పుడు దేవుడు ఆయన శక్తిని మనకిస్తాడు. ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు తల్లులు ముసలితనంలో వాళ్ళు మంచంలో ఉండి కూడా పాటలు పాడటం, ప్రార్థన చేస్తూ ఉండి వాళ్ళంటే అమ్మో అటల్లా బాగా ఈరోజు అని మాట్లాడతారు. లేకపోతే ఇదిగో ఈ ప్రయాణం ఎందుకు నా బాగాలేదమ్మా, నువ్వు ప్రయాణం చేయొద్దు ఈరోజు అని చెప్పేసి అనగానే అది నెరవేరింది. మనం వెళితే నష్టం జరిగింది. ఎందుకని ఏంటంటే దేవుడు రాత్రి నాకు చెప్పాడయ్యా, దేవుని బిడ్డారా, మన ప్రార్థన ఆ రీతిగా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. కాబట్టి అప్పుడే మనము పూర్ణశాంతి గల వారంగా ఉంటాం. పూర్ణశాంతి అంటే అన్ని విషయాలలో నాకేమి కొదువా నాదులో ఉన్నది పాట పాడుకుంటుందో అన్ని యాంగిల్స్లో. 80వ కీర్తనలో మనం చూస్తే, ఐగుప్తులో నుండి నువ్వు ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, దాన్ని నాటితే అది దాని కొమ్మలో ఎలా వెళ్ళిపోయినాయి అంట, యూఫ్రటీస్ నది మొదలు కూడా వెళ్ళిపోయినాయి అంట. అంటే ఇది ప్రపంచ నలుమూలలా ఏమైందంటే అది విస్తరించింది, వ్యాపించింది. మన కుటుంబాలు, మన జీవితాలు అలా విస్తరించినప్పుడు ఆ వ్యక్తి పూర్ణశాంతి గలవాడు. పూర్ణశాంతి గలవానిగా ఉండాలంటే మొదట ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. రెండోది వాక్యము, మూడోది విశ్వాసం, నాలుగోది దేవుని శక్తితో, ఆత్మతో మనము నింపబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభులో మనము స్థిరులమై ఆయన సన్నిధిలో మనం కొనసాగుదాం. మనం ఇలా ఉండడానికి ఆయన కలువరిలో తన ప్రాణమును అర్పించాడు, సిలువను మోసాడు మన కోసము. పాపులమై ఉండి మన పాప భారమును మనము మోయవలసినటువంటి వాళ్ళమై ఉంటే,
మన పక్షముగా మన స్థానంలో ఆయన ఉండి మన కొరకు మోసి ఆ మరణ భయము నుండి, ఆ భయంకరమైనటువంటి మరణం నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? తప్పించి నిత్య జీవంలోనికి ఆయన ప్రవేశింపజేశాడు. కాబట్టి ఆ యేసయ్య ప్రేమకు మనము ఏమిచ్చి మనము ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము. ఎందుకంటే మదర్ తెరీసా ఒక వ్యక్తి తాను చంపాలని చెప్పేసి కత్తి తీసుకొని వెళతా ఉన్నారు. ఆమె చంపాలని చెప్పేసి వెళితే ఆమె ఏం చేసిందంటే, ఈ వ్యక్తి లోపలికి వెళ్ళే సమయానికి కలకత్తాలో జరిగిన సంఘటన, ఈమె ఒక పిల్లవాడు మురికిగా ఉండి ముక్కులో శివుడు గార్చుకుంటా ఉండి అసహ్యంగా బురదలో చండాలంగా పొరిలాడినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆ బాబుని తీసుకెళ్ళి వాడిని కడిగి స్నానం చేసి ఆమె వాడికి బట్టలు వేస్తా. ఆ మురికి వాడిని తన మురికి, ఆ పిల్లాడి మురికి కడుగుచు మదర్ తెరీసా ఏం చేస్తుందంటే సంతోషంగా వాడిని మరి ప్రేమ చూపిస్తాము. అదని ఇదని ఆ పిల్లోడిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ నవ్వుతావు. మురికి వాడిని సైతము ప్రేమించేటువంటి ఆ గుణం ఉందే, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ప్రభు యేసుక్రీస్తులో నుండి వచ్చింది. ఈ మురికోళ్ళం మనం పాపపు మురికితో ఉన్న మనలను ప్రేమించాడు. రోత బ్రతుకులతో ఉన్న మనల్ని ప్రేమించాడు. మనము ఎంత ఘోర పాపులమైనను మన పాపపు యొక్క ఆ మురికిని, ఆ కంపుని, ఆ దుర్వాసన ఆయన ప్రేమిస్తూ దాన్ని ఏం చేశాడంటే కడిగి వేస్తా ఉన్నాడు. అందుకనే ఎబ్రీ పత్రికలు ఏమని ఉంటుందంటే ఆయన అంట నిత్యయాజకుడిగా తండ్రి అయినటువంటి న్యాయాధిపతి అయిన దేవాది దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై నిత్య యాజకుడిగా ఉన్నాడంట. ఎందుకున్నాడు? నిత్య యాజకుడు అంటే ఏంటి? పాద్రి అంటే ఏంటి? పాద్రి గారు అంటే ఏంటి? సంఘానికి దేవునికి మధ్యవర్తి. సంఘం గురించి యాజకుడు ఏం చేస్తాడా? ప్రార్థన చేస్తాడు. అయ్యా ఇదిగో నా ప్రజల పాపములను క్షమించు, అయ్యా ఇదిగో నా ప్రజలను ప్రేమించు, అయ్యా నా ప్రజల యొక్క పాపాలను తీసివేసి వీరిని అత్యున్నతమైన స్థితిలో నడిపించాయని యాజకుడు ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడు. పాపములను జ్ఞాపకం చేసుకోమాకయ్యా, పాపములను తీసివే. యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న పని. ఈ రోజైనాను మనము దేవుని యొక్క సన్నిధిలో దేవా ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నామక క్రైస్తవ జీవితంలో నేను జీవిస్తూ ఉండవచ్చు. అయితే నా కొరకు నీవు నిత్య యాజకుడిగా ఉండి నా పాపములను క్షమించమని, పరిహరించమని తండ్రిని వేడుకొనుచున్న ప్రభు యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో నా జీవితం నీలో బ్రతుకుంది, నా జీవితంలో ఈ విధమైనటువంటి పాపం బ్రతుకుంది, దాన్ని తీసివే అని చెప్పేసి మనము ప్రార్థన చేద్దాం. మోకరించండి, తలలో వంచండి. ఒక నిమిషం మన గురించి మనము ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి మన హృదయాలను దేవుని వైపు తిప్పుదాం. ఒక నిమిషం మన హృదయాలను దేవుని వైపు తిప్పుదాం. దేవుడు ఎంత పాపినైనను ప్రేమించే దేవుడు, ఎంత పాపినైనను ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడు. చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. విశ్వాసంతో మీరు రెండు చేతులు ఎత్తి ప్రార్థించండి. జీవగలిగినటువంటి దేవుడికి ఈ సమయంలో ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన ఆత్మతో నేను నింపి నడిపించబోతూ ఉన్నా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థిస్తూ, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన ఆత్మతో నేను అభిషేకిస్తూ ఉన్నాడు. ఆయన తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరిస్తూ ఉన్నాడు.
ఆయన నిన్ను తన కుమార్తెగా స్వీకరించడమే కాదు కానీ ఆయన తన రాజ్య నిత్య నివాసమును పొందుకోవడానికి నిత్య జీవనం పొందుకునేటువంటి అవకాశమును ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ప్రభు శక్తిలో ప్రార్థించేద్దాం. ఆలకించుమా ఈ సమయమందు పాదు ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించండి, ప్రార్థించండి. ఈ స్థలమునందు పాదు ప్రార్థన ఆలకించుమా ఆలకించుమా. ఈ సమయమందు ప్రార్థన ఆలకించుమా. ప్రార్థిద్దాం. జీవగలిగిన ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ఓ తండ్రి శక్తి మాత్రమయ్యా, ఓ ప్రభువా, ఇదిగో తండ్రి నీ నామములో ఉన్నటువంటి శక్తి, ఓ ప్రభువా, ఇదిగో తండ్రి నీ మరణంలో ఉన్న శక్తి, ఓ తండ్రి శిలువలో నువ్వు కాల్చినటువంటి ఆ రక్త రుద్ర భారంలో ఉన్నటువంటి గొప్ప శక్తి నాయన, ఓ తండ్రి నీ మరణములో ఉన్నటువంటి గొప్ప శక్తి తండ్రి, నీ పునరుద్ధానములో ఉన్నటువంటి గొప్ప శక్తి నాయన, ఓ తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మేము గ్రహించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. ఓ తండ్రి, నీది అపారమైన ప్రేమ నాయన. ఈ లోకములో తండ్రి కడుపున పుట్టిన బిడ్డలే చూపించలేనటువంటి గొప్ప ప్రేమ నీదయ్యా. ఓ తండ్రి, కట్టుకున్న భార్య, కట్టుకున్నటువంటి భర్తలైన తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరు కూడా చూపించలేనటువంటి గొప్ప ప్రేమతో నాయన మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న దేవానికి వందనములు, స్తోత్రం 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 స్తోత్రాయ. ఇదిగో తండ్రి నీ నామములో తండ్రి ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలు తండ్రి, వారి హృదయములను తండ్రి, ఓ ప్రభు నీ వైపు తిట్టునాయన, ఓ తండ్రి వారి హృదయములను తండ్రి, ఓ ప్రభు నీ వైపు తిట్టునాయన, హృదయ నేత్రములతో తండ్రి నిన్ను చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా నాయన పరిశుద్ధాత్మదేవుడా బలపరచండి నాయన. ప్రతి బిడ్డతో తండ్రి ఉండండి నాయన. ప్రతి బిడ్డలు తండ్రి ఈ సమయంలో తండ్రి బలపరుస్తూ ఉన్నారు. స్తోత్రాలు. ఓ తండ్రి జీవితంలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో, ఓ తండ్రి యేసు నామములో ప్రభువా నీవు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యేసు నామములో ప్రతి బలహీనతను కల్పిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నీకే వందనములు, స్తోత్రము 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 స్తోత్రాలయ. విశ్వాస జీవితంలో తండ్రి, ఓ ప్రభు ఎవరైతే తండ్రి ఓ మనసుకుని నువ్వు నచ్చని జీవితంతో ఉన్నారు, ఓ తండ్రి అలాంటి నీ ప్రియ బిడ్డలను నీ పాద సన్నిధిలో ఎత్తి పెట్టుచున్నాము నాయన. ఇదిగో తండ్రి ఆ బిడ్డల యొక్క ఓ తండ్రి బలహీనతను తీసుకునేది నాయన. ఓ తండ్రి ఆ బిడ్డల యొక్క నువ్వు నచ్చని జీవితాన్ని తీసుకునేది నాయన. వెచ్చని జీవితముతో ఓ తండ్రి నీవు కలవరలో కాల్చినటువంటి రక్తముతో ప్రతి బిడ్డ యొక్క హృదయమును విశ్వాస జీవితమును తండ్రి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ ప్రభు, ఏ కుటుంబంలో నాయన బలహీనతతో ఉన్నారు తండ్రి, ఏ కుటుంబంలో తండ్రి శ్రమలతో ఉన్నారు, ఏ కుటుంబంలో నాయన బాధలతో ఉన్నారు, ఏ కుటుంబము వ్యాధులతో ఉన్నదో తండ్రి యేసు నామములో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత కల్పిస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి ఏ హృదయము తండ్రి వీరి నలిగి ఉన్నదో తండ్రి, ఏ జీవితము ప్రభా వీరి నలిగి భయముతో ఉన్నదో నాయన. ఏ ప్రభా ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన అధికారమును బట్టి ప్రతి బలహీనతను యేసు నామములో గతిస్తున్నాను, తీసివేయమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా
నీవే తండ్రి కాపరిగా ఉండండి. నీవే నాయన విశ్వాస జీవితపు తోటమాలిగా నాయన ఈ సంఘానికి ఉండండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నాయన మీరు నీ కుమారుడిగా నీ కుమార్తెగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా, నీ శక్తితో నన్ను బిడ్డలు నింపండి. పరిశుద్ధాత్ముడా నీ శక్తి ఇవ్వండి. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపండి. ఓ ప్రభు ఇదిగో తండ్రి నాయన నీ బిడ్డలు తండ్రి నీ శక్తితో నింపండి. Fill with your power, Heavenly Father. Fill them with your power. Fill them with your power. నీ శక్తితో నింపండి. హల్లెలూయా. నీ శక్తితో నింపండి. నీ శక్తితో నింపండి. ఈ సమయం అందే ప్రభువా, ఓ తండ్రి నాలుగో ప్రభువా, మేము బలహీనులమయ్యా. బలహీనులమైనటువంటి మాకు నాయనా నీ శక్తి కావాలి తండ్రి. బలహీనులమైన మాకు తండ్రి నీ బలము కావాలయ్యా. ఓ తండ్రి బలహీనులమైన మాకు తండ్రి నీ నడిపింపు కావాలయ్యా. బలహీనులమైన మాకు తండ్రి నీ కృప కావాలి నాయన. బలహీనులమైన మాకు తండ్రి నీ అనుగ్రహం కావాలి తండ్రి. యేసయ్యా నాయన జ్ఞాపకం చేసుకోరండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా జ్ఞాపకం చేసుకోరండి. హల్లెలూయా. నీ శక్తితో నింపండి. నీ శక్తితో నింపండి నాయన. మేము కాము, ఓ తండ్రి మేము బలవంతులం కాము. ఓ తండ్రి మేము శక్తిహీనులం నాయన. ఓ ప్రభువా మేము నాయన శక్తివంతులం కాదు తండ్రి. నాయన నీ బలముతో నింపండి. ఓ ప్రభువా నీ బిడ్డలు నీ బలముతో నింపండి నాయన. ఓ ప్రభువా ఈ సమయంలో తండ్రి నీ బలముతో నీ బిడ్డలు నింపబడగలరు గాక. ఓ తండ్రి నీ వెలుగుతో తండ్రి బిడ్డల తండ్రి నీ మాటలతో నింపబడగలరు గాక. ఓ తండ్రి తండ్రి నీ సంతోషమే తండ్రి. ఓ ప్రభువా నీ పరిపూర్ణతలో బిడ్డలు తండ్రి ఆనందించుదురు గాక. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఇది తండ్రి మీరు అద్భుతమైన మా బ్రతుకులకు తెరిచిన గొప్ప సమయం అయ్యా నాయన. నాయన స్తోత్ర. కృపావరములు నానా విధములుగా ఉన్నవయ్యా. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. ఓ తండ్రి ఈ సమయంలో ప్రభువా ఏ బిడ్డకు తండ్రి ఓ ఏ కృపావరములు ఇవ్వాలని తండ్రి ఏ ఆత్మ వరదలను తండ్రి నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారు తండ్రి. నేను నాయన బిడ్డలకు డిక్లేర్ చేస్తావా. I declare it in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి బిడ్డ జీవితంలో నాయన తోడుకునండి. నీ నామములో ప్రభువా నా బిడ్డలు బలపరచండి. ఓ తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. శారీరకమైన ప్రతి అనారోగ్యంలో తండ్రి ఓ తండ్రి శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను బట్టి ప్రార్థిస్తున్నా. ఓ ప్రభువా ఇదిగో తండ్రి ఆ అనారోగ్యంలో నుంచి నన్ను శరీరంలో మొరపెడుతూ ఉన్నారు నాయన. ఓ తండ్రి ప్రతి బలహీనత యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. Loose every illness in the name of Jesus. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ బలముతో నింపండి. యేసు నామములో నేను స్వస్థపరచబడ్డానన్నా. నీ ప్రియ బిడ్డలు తండ్రి సాక్ష్యమిచ్చినట్లు కొంత ఐక్యమని ప్రార్థిస్తూ ఓ తండ్రి సంఖ్యములో పరిచయం చేస్తున్నటువంటి సేవకుని బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. ఓ ప్రభు కుటుంబములు తండ్రి ఇంకా ఉన్నాను. ఓ తండ్రి ఆశీర్వాదము నింపాడు. ఆత్మల భావన కలిగి వారు చేసే ప్రార్థన తండ్రి స్థాపించి వారి పరిచయం దీవించండి. మరి మీకే ఘనత నీకే ప్రభావం అనేది పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఈ మనం అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.